ఇప్పుడొక రీసెంట్‌గా ఒక మూవీ చేస్తున్నాననమాట. మన 'ఎస్‌వైజీ' అని చెప్పి 'సంబరాల హ్మ్. ఏటిగట్టు.' అంటే ఫస్ట్ ఒకసారి ఇన్సిడెంట్ జరిగిందనమాట. అక్కడ లొకేషన్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా సీరియస్‌గా పిలిచారు. అమ్మా! ఏమైందా అని చెప్పేసి కాస్త కంగారుగా ఎళ్ళా. ఎళ్ళిన తర్వాత ఈ కలర్స్ అసలు చాలా బాగున్నాయి. ఎక్కడ మీరు రిసర్చ్ చేశారని చాలా సీరియస్‌గా నేనసలు ఓకే. నవ్వాలా? ఏం చేయాలో చెప్పారా అర్థం ఆయనకి ఇలాగ 'సుబ్రహ్మణ్యం ఫర్ సెలెక్ట్' కూడా చేశానండి అని చెప్పి? తెలుసు సార్‌కి. తెలుసా? అమ్మో! అప్పుడే సార్‌కి తెలుసా? ఓకే. 'సోలో బ్రతికే సో బెటర్' కూడా చేశాననమాట. అప్పుడు గుర్తుపెట్టుకొని యెస్ మీరప్పుడు ఆ సినిమా చేశారు కదా! అని అడిగారు. నిజంగా ఓకే. అసలు ఓకే. ఆయనకంత ఓహ్! మెమరీ అందుకేనా ఆ రోజు ఐమాక్స్ ఈవెంట్‌లో అంత చెప్పారు. చెప్పారు మీ యెస్ గురించి? చెప్పారు. అవునవును. ఓకే. 'సోలో బ్రతికే సో బెటర్' చేసినప్పుడు నభా గారికి చేశాననమాట. సో, అప్పుడు లొకేషన్‌లో ఉండేదాన్ని సెట్‌లో చూసేవారు. అప్పుడు కూడా ఎవ్రీ డే అనమాట. అంటే హాయ్ సార్, బాయ్ సార్ అది ఉండేది. సో, తర్వాత సారే అన్నారు. యెస్ నాకు గుర్తు నేను చెప్పానండి సార్ 'సోలో బ్రతికే సో బెటర్' సుబ్బు సార్‌తో చేశాను సార్. నాకు గుర్తున్నారండి మీరు అన్నారు. అమ్మా! అంత సింపుల్‌గా అనేసా. నేను అమ్మ గుర్తు చేయాలా ఇన్ని సినిమాలు చేశాను అనుకున్నాను గానీ, చాలా నాకు గుర్తున్నారండి ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడిగారనమాట. అంటే వాళ్ళంతా డౌన్ టు ఎర్త్ ఉంటారు కాబట్టి అట్లా ఉంటారేమో అనిపిస్తదండి. నిజంగా అసలు నేను అనుకోలేదు సార్ గుర్తుపడతారు ఇదంతా హ్మ్. అనుకోలేదు. కానీ సార్ గుర్తుపట్టేసారనమాట అది.